అంటే మీరు విద్యనే కాదు, మీరు పిల్లలని వ్యవసాయ క్షేత్రాలను కూడా వాళ్ళకి ఒక ఎడ్యుకేషన్ వైపుగా తీసుకువెళ్తుంటారనేసి నేను విన్నానండి. మనకి ఎలా మాక్సిమం పిల్లలకు చాలా మటుకు ఏంటంటే మనకి రైస్ ఎలా వస్తుందని కూడా తెలియట్లేదు పిల్లలకు. సో అలా బతకడం ఏదో హైదరాబాద్ అంటే నగరాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఏదో ఒక విధంగా బతకడం కోసం ప్రయత్నం చేస్తారు, ఉద్యోగాలు సంపాదించుకుంటారు. అందరికీ ఉద్యోగాలు కావాలి, డబ్బులు వస్తాయి, మరి ఫుడ్ ఎలా అండి? అది రైట్. ఇప్పుడు చూస్తే మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు అంతా ప్లాస్టికే నోట్లోకి పోయేది. బ్రష్ కాడ నుంచి ప్లాస్టిక్ అని మొదలైతే ప్రతి ప్లాస్టిక్ కవర్, ఒక కవర్ అంటే మీ షాప్లోకి వస్తే ఒక కవర్ ఇస్తే మీరు ఇంకో కవర్ ఇయ్యారా అని అడుగుతున్నారు ఇవాళ. ఎందుకంటే కవర్ ఫ్రీ కదా. బిహేవింగ్ మీద రెగ్యులర్ ప్రోగ్రామ్స్, మా టీచర్లు అవేర్నెస్ చెప్తున్నారు, దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ నుంచి వస్తారు. ఇప్పుడు ఎలక్ట్రికల్ సిగరెట్ అని చెప్పేసి ఏదో పెన్ లాంటిది ఉంటుంది, దాంతో తాగుతారు. పేరెంట్స్ ఫీజు కడుతున్నాము, స్కూల్ పంపిస్తున్నాము, అంతా స్కూలే చూసుకోవాలని చెప్పేసి తత్వం వచ్చింది. నమస్తే, మీతో కాసేపు కార్యక్రమానికి స్వాగతం. నేను మీ భరత్ సంఘం, లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. మీతో కాసేపు కార్యక్రమంలో కాసేపు ఎడ్యుకేషన్ ఫర్ బెటర్ నేషన్ అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనతో పాటు ఉన్న ముఖ్య అతిథి స్థానిక విద్యావేత్త, సిల్వర్ డ్రాప్ స్కూల్స్ అధినేత జె శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే సార్, ముఖ్యంగా ఏంటంటే లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటే టు సేవ్ ద కల్చర్ అండ్ ప్రమోట్ స్వదేశీ ప్రొడక్ట్స్ అనే మెయిన్ ఇంటెన్షన్తోని మొదలుపెట్టినటువంటి కార్యక్రమం సార్. అంటే స్థానిక ఉత్పత్తులు, స్థానిక వ్యాపార సంస్థలు మరియు స్థానికంగా ఉన్నటువంటి విలువైన వ్యక్తులను పరిచయం చేసే వేదికే మన లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అండి. స్వాగతం అండి. ఎందుకంటే అనేక సంవత్సరాల నుంచి లోకల్ ప్రోడక్ట్ను మీరు ప్రోత్సహించుకుంటూ. థ్యాంక్ యూ అండి. సో మెయిన్గా అండి మీ యొక్క ఇంట్రొడక్షన్ సార్. సో మన వ్యూవర్స్కి ఏంటంటే మీరు ఆల్రెడీ 3 దశాబ్దాలుగా మీ యొక్క విద్యా సంస్థలను సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. సో మీ యొక్క సక్సెస్ సీక్రెట్తో పాటు మీ యొక్క నేపథ్యం గురించి మా వ్యూవర్స్కి క్లుప్తంగా చెప్తారని ఆశిస్తున్నాము. నేను 94-95లో నా డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత కాకతీయ యూనివర్సిటీ వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి అక్కడ నా డిగ్రీ పూర్తి అయింది. డిగ్రీ పూర్తి అయిన తర్వాత హైదరాబాద్లో ఆల్రెడీ రన్ చేస్తున్నటువంటి మా నాన్న పెట్టినటువంటి స్కూల్ను 1982లో ఆయన పెట్టారు. 95లో ఆయన అండర్లో టీచర్గా ఆయన చేతి కిందికి స్కూల్లోకి వచ్చి హైదరాబాద్ డిస్టిక్లో ఉన్నటువంటి స్కూలును ఒక 1.5 సంవత్సరం పాటు నడిపించుకుంటూ తర్వాత ఆ స్కూల్లో మంచి రిజల్ట్స్ ఇచ్చినాము. విద్యార్థులు బాగా అన్ని సబ్జెక్టులో 10th పాస్ అయ్యి 42 మెంబర్స్ ఆ రోజు 10th పాస్ అయినటువంటి విద్యార్థులు ఉండడము. అట్లా అనేక విధాలుగా పాఠశాలలో ఉన్నటువంటి టీచర్లు మరియు బోధన సిబ్బంది, బోధనేతర సిబ్బంది ఆ రోజుల్లో ఇచ్చినటువంటి వాళ్ళ ప్రోత్సాహంతో నేను ఈ విధంగా మా పాఠశాలలో అభివృద్ధి కావడానికి కారణం అని చెప్తాను. తర్వాత 95లో నేను ఉస్మానియా యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం చదవడానికి వెళ్ళాను. వెరీ గుడ్. అది కంప్లీట్ చేసుకున్న తర్వాత కొన్ని పత్రికల్లో, టీవీలలో వర్క్ చేయడము రిపోర్టర్గా. సో మీరు జర్నలిస్ట్గా కూడా మీ ధర్మాన్ని నిర్వహించారు చేశాను. అక్కడ నుంచి మళ్ళీ 97లో జిల్లాలోగూడలో ఉన్నటువంటి సిల్వర్ డ్రాప్స్ హై స్కూల్ను మా నాన్న ఇది రన్ చేయాలి అని చెప్తే దాన్ని ఒక 100 మందితో స్టార్ట్ చేసి అక్కడ నుంచి దశలుగా అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రైవేట్ స్కూళ్ళకు అంత ఇంపార్టెంట్ లేని రోజులు అవి 97-95లో. అవునండి. కొన్ని స్కూల్సే ఉన్నాయి, కాంపిటీషన్ అనేది లేదు. విద్యార్థులు చదువుకోవడం కోసమే వచ్చేవాళ్ళు స్కూల్కు. ఫీజులు అనేది అఫోర్డ్ చేయలేని రోజులు అవి. పేరెంట్స్ ఫీజులు అనేది ఒక 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు ఎక్కువ మంత్లీ. అప్పట్లో గవర్నమెంట్ స్కూల్స్ కూడా చాలా విద్యార్థులు లేవాలి సార్. గవర్నమెంట్ స్కూల్స్ అక్కడ మంచి ఎడ్యుకేషన్ ఇచ్చేవాళ్ళు. గవర్నమెంట్ లో మంచి ఎడ్యుకేషన్ ఇచ్చేవాళ్ళు కాబట్టి అప్పుడు గవర్నమెంట్ స్కూల్సే ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్స్ అక్కడొకటి కనపడేవి. చాలా. ఇక్కడ నుంచి 10th వరకు చదవాలంటే సైదాబాద్కి వెళ్ళాల్సిందే హైదరాబాద్లో మా స్కూల్కు. ఇక్కడ 5th వరకు చదివితే 10th వరకు అక్కడికి వెళ్ళేవాడు. ఎందుకంటే మనకు ఒక లెక్క ప్రకారంగా చూసుకున్నా కానీ కూడా, కౌంట్ వైజ్ గా చూసుకున్నా కానీ కూడా గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కువనే సార్ ప్రైవేట్ స్కూల్స్ కన్నా. ఇప్పుడు తక్కువైనాయి, ప్రైవేట్ స్కూల్స్ ఇప్పుడు ఎక్కువైపోయినాయి. ఒక్క సరూర్నగర్ మండల్ అంటే ఇంతకుముందు ఉమ్మడి మండలంలోనే 400 స్కూల్స్ ఉన్నాయి ప్రైవేట్ స్కూల్స్. హైయెస్ట్ మన స్కూల్స్ ఉన్న అటువంటి మండలం మన రాష్ట్రంలో అప్పట్లో. తర్వాత రంగారెడ్డి జిల్లాలో కూడా హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్న
జిల్లా రంగారెడ్డి జిల్లా. వెరీ గుడ్. ఇప్పటికి కూడా ఇంజనీరింగ్ కాలేజీలు అనుకోండి, స్కూల్స్ అనుకోండి, ఏవైనా అనుకోండి, ఎందుకంటే హైదరాబాద్ కానుకొని ఉన్న జిల్లా ఉన్నటువంటి అభివృద్ధిలో ముందుంది, విద్యలో కూడా ముందుందండి. సో దాదాపు 3 దశాబ్దాలుగా మీరు విద్యా సంస్థలు రన్ చేస్తున్నారు సక్సెస్ఫుల్ గా. అంటే 30 అకాడమిక్ ఇయర్స్ మీరు గడిపారు. ఎంతో మంది విద్యార్థులు మీరు తీర్చిదిద్దారు. అంటే ఒకప్పుడు ఎలా ఉండేది సార్ అంటే 60s 70s లో ఓ 7th క్లాస్ చదివితే 9th క్లాస్ చదివితే గవర్నమెంట్ జాబ్ అనేది ఉండేది. మన 80s వరకు వచ్చేసరికి కూడా ఆ పరిస్థితి కనపడేది అనమాట. సో 80s తర్వాత ఇంటర్, దాని తర్వాత ఇంజనీరింగ్, దాని తర్వాత ఎంటెక్ ఇలా ఉండేసి గవర్నమెంట్ జాబ్స్తో పాటు విదేశాలకు కూడా వెళ్ళే అవకాశాలు ఉండేవి. అండ్ ఇప్పుడు ఐటీ రంగం అంటే దాదాపు 2 దశాబ్దాలుగా ఐటీ రంగం అనేది ప్రపంచాన్ని రూల్ చేస్తుంది. సో ఇప్పుడు నేటి విద్యార్థులు అంటే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చేది ఏంటంటే ఎర్లీ స్టేజ్లో అంటే ఫస్ట్ క్లాస్ నుంచి మీరు 10th క్లాస్ వరకు మీరు విద్యా బోధన ఇస్తుంటారు కదా. సో ఇప్పుడు ప్రస్తుతం విద్యార్థులు ఏ విధంగా వాళ్ళు మలుచుకుంటే వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయనే దానిపైన మీరు క్లుప్తంగా చెప్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడున్న విద్య ఏంటంటే ఉద్యోగం కోసం అనేది చదవడము, ఎప్పుడు కూడా ఉద్యోగం కోసం చదవడం మొదటి నుంచి. విద్య అనేది ఒక ఎలివేట్ కావడానికి కోసము, తెలివితేటలు నేర్చుకోవడం కోసము, బ్రతకాల ఎలా అనేది తెలుసుకోవడం కోసము, అవేర్నెస్ కోసము చదువుకోవాలి. కానీ చదువుకుంటే ఉద్యోగమే చేయాలనేది నా భావన కాదు. ఉద్యోగం కోసం వెతుక్కుంటా జీవితాన్ని చాలా వృధా చేస్తుంటారు. ఇప్పుడు నాటువంటి గ్రూప్స్ రాస్తుంటారు 5 సంవత్సరాలు 10 సంవత్సరాల వరకు గ్రూప్స్ రాసే వరకు 35 సంవత్సరాల ఏజ్ వచ్చి, దాని తర్వాత ఆ గ్రూప్స్ వచ్చిన తర్వాత ఉద్యోగం చేసి అందులో ఉన్న టెన్షన్స్తోని, అంటే ఉద్యోగం అనేది ప్రయత్నం చేయడంలో తప్పు లేదు, కానీ అదేగా అన్ని వదిలేసేసి ఉద్యోగం కోసమే పోరాటం చేసుకుంటూ టైంను వృధా చేయడం వల్ల చాలా ఆ బేరీజ్ చేసుకుంటే విద్యార్థి తన కాలాన్ని, డబ్బుని, సమయాన్ని చాలా వృధా అవుతుంది. ఒకసారి ఉద్యోగం రాలేదు, ప్రభుత్వ ఉద్యోగం, అందులో మనం ఫిట్ కాలేకపోయినామంటే ఆల్టర్నేట్ చూసుకోవాలి. స్కూల్ లెవెల్లో ఎంతవరకు అంటే 10వ తరగతి వరకు చదివిన తర్వాత మినిమం ఒక మనిషి బతకడం కోసము, తెలివితేటలతోని ఒక డిగ్రీ ఉండడం కోసము ఎనీ 1 డిగ్రీ పూర్తి చేసుకొని ప్రపంచంలో ఆయన ఉపాధి కల్పించేవాడుగా కావాలి. కానీ ఉపాధి తీసుకోవాలని ప్రతి చోట చేయి చేస్తే అభివృద్ధి అనేది అంతగా ఉండదు. ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఏవైనా సరే ఉద్యోగ కల్పన చేసేవాడు, కొత్త అవకాశాలు సృష్టించాలి. అటువంటి ఎడ్యుకేషన్ రావాలి, టెక్నికల్ ఎడ్యుకేషన్ రావాలి. ఆ టెక్నికల్ ఎడ్యుకేషన్ మన ప్రభుత్వం ఏంటంటే ఆ విధంగా ఉండేటువంటి కాకుండా కార్పొరేట్ విద్యా విధానం ఎప్పుడైతే చొచ్చుకు వచ్చిందో అందరు ఐఐటి అంటున్నారు, అందరు మెడికల్ది అంటున్నారు, ఎన్ఐకి వస్తుంది అంటున్నారు. దానివల్ల ఆ పోటీలో పడి ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదు అని తేల్చుకోలేకపోతున్నటువంటి పేరెంట్స్ మోసపోతున్నారు. లిటరల్ గా పేరెంట్స్ మోసపోతున్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ లోనే బోలనంతా ఖర్చు పెట్టేస్తున్నారు. ఆ ఖర్చు పెట్టేసేసిన తర్వాత పై ఎడ్యుకేషన్ పోయిన 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు, 10 లక్షలు నెలకు సంవత్సరానికి 10 లక్షలు ఫీజు తీసుకునేటువంటి స్కూల్స్ కూడా ఉన్నాయి. దానివల్ల ఆయన కలెక్టర్ అవ్వడు, డాక్టర్ అవ్వడు, ఇంజనీర్ అవ్వడు 10th వరకు అయిపోయే వరకు. కానీ మన విద్యా విధానంలో పేరెంట్స్ ఆలోచించేది ఏంటంటే వాళ్ళకి చదివించిన తర్వాత ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు సెటిల్ అవ్వాలని ఆలోచిస్తున్నారు కదా సార్ మాక్సిమం. సో వాళ్ళల్లో మార్పు చెందాలంటే సెటిల్ అవ్వాలనే కోరిక పేరెంట్స్ ఉండొచ్చు, కానీ విద్యార్థి ఆ స్టేజ్ లో ఉన్నాడా లేడా, అతను ఆ క్యాచ్ చేయగలడా, అంత కెపబుల్ ఉందా అనేది కూడా పేరెంట్స్ గమనించాలి. అతను ఐఐటి సాధించగలడా, ఐఐటిలో సీట్ సంపాదించగలడా అనేది చూసుకోకుండా, ఆయన కెపబిలిటీని చూసుకోకుండా అతని మీద భారం పెట్టేసేసి, అంటే గుర్రం మీద కూర్చొని సవారీ చేసినట్టు విద్యార్థి మీద కూర్చొని అటు పేరెంట్స్ ఇటు టీచర్స్ అతనికి మైండ్లో అన్ని చొచ్చించాలి, అన్ని కొత్త అన్ని పెట్టేసేసి ఆ స్కూల్ లెవెల్లోనే అన్ని నేర్పించాలనుకోవడం వల్ల విద్యార్థి ఒత్తిడికి గురి అయిపోయి సరైన మార్గంలో పోకుండా ఎటు కాకుండా అయిపోయేటువంటి 80% విద్యార్థులను మేము గమనిస్తున్నాం ఇప్పుడు. సో మీ గురించి డీప్గా అంటే కాస్త తెలుసుకున్న తర్వాత, ఎందుకంటే మీతో మాట్లాడిస్తేనే బాగుంటుంది అనేసి ఈ మాట మాట్లాడించానండి. ఎందుకంటే మీరు విద్యనే కాదు, మీరు పిల్లలని వ్యవసాయ క్షేత్రాలను కూడా వాళ్ళకి ఒక ఎడ్యుకేషనల్ వైపుగా తీసుకువెళ్తుంటారనేసి నేను విన్నానండి. సో మీరు అంటే వ్యవసాయ క్షేత్రాలకు పిల్లల్ని తీసుకెళ్లడం ద్వారా ప్రకృతికి వాళ్ళని పరిచయం చేసి మనకి ఎలా
మాక్సిమం పిల్లలకు చాలా మటుకు ఏంటంటే మనకి రైస్ ఎలా వస్తుంది అనేది కూడా తెలియట్లేదు పిల్లలకు. సో అలాంటి పిల్లలకు మీరు అంటే సిటీలో ఉండే పిల్లలకు ఎస్పెషల్లీ మీరు ఆ విలేజ్ కల్చర్ అంటే మెయిన్గా విలేజ్ కల్చర్ అని కాదు, మన యొక్క నాగరికతను పరిచయం చేస్తూ మీ విద్యా సంస్థ కృషి చేస్తుంది అనేసి విన్నాను. సో దాని గురించి మీరు క్లుప్తంగా ఒకసారి చెప్తారా? మనకు విద్య వస్తుంది, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, ఆ ప్రైవేట్ ఉద్యోగాలు, ఏదో ఒక ఉద్యోగాలు చేసుకొని బతకడం, ఏదో హైదరాబాద్ అంటే నగరాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఏదో ఒక విధంగా బతకడం కోసం ప్రయత్నం చేస్తారు, ఉద్యోగాలు సంపాదించుకుంటారు. అందరికీ ఉద్యోగాలు కావాలి, డబ్బులు వస్తాయి, మరి ఫుడ్ ఎలా అండి? అది ఆహారం అనేది అది ఏదో ఫ్యాక్టరీలో తయారు చేస్తే రాదు, ఆడ బజార్లో కొనుక్కొస్తే వచ్చేసేది కాదు. రేపటి రోజున సాఫ్ట్వేర్ కంపెనీలు వెలిచినట్టు కార్పొరేట్ వ్యవసాయం కనుక వచ్చేస్తే మనం ఈ రేట్లలో బియ్యం తినలేము, ఈ రేట్లలో కూరగాయలు తినలేము. దానికి ఒక పేటెంట్ రైట్స్ వచ్చేస్తాయి, ఆ రేటు నిర్ణయం చేసే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు ఎక్కడో, అది చచ్చుకుంటూ మనం అదే రేటు కొనుక్కొని తినాలి. అటువంటి సిచ్యువేషన్లో మన భారతదేశంలో ఉన్న వ్యవసాయం కనుక ఆ విధంగా పోతే, కార్పొరేట్లోకి వెళ్ళిపోతే వ్యవసాయం ఇప్పటికే దాదాపుగా కొంత భాగం వెళ్ళిపోయినట్టే. ఇప్పుడు పాలీ హౌస్ వ్యవసాయము, ఆ తర్వాత వ్యవసాయంలో కొన్ని మార్పులు రావడము, కొన్ని పంటలు వేయడము, కొన్ని పంటల ద్వారానే ఎక్కువ అధికంగా దిగుబడి తెచ్చుకొచ్చేసి మార్కెట్లో వదిలేయడం వల్ల డిమాండ్ సప్లై సమానంగా లేకుండా పోవడము, డిమాండ్కి తగ్గట్టు కావాల్సినటువంటి ఏవైతే ఆహార పదార్థాలు కావాలనో రైతుల మధ్యలో సమన్వయం లేక ఒకే పంటను ఒకేసారి పండించడం, ఇవి జరుగుతుండడం వల్ల ఈ కొన్ని ఇబ్బందులు కూడా జరుగుతున్నాయి. నేను విద్యార్థి దశ నుంచే వ్యవసాయం అనేది నేర్పించడం కోసమే నేను ఒక క్షేత్రాన్ని కొనుక్కోవడం జరిగింది 2010లో. తీసుకొని అక్కడ నుంచి వ్యవసాయము విద్యార్థులకు చిన్న దశ నుంచి, అంటే మన ఆహార పదార్థాలు ఇక్కడ పొలాల్లో పండుతాయి, ఏవేవి పండుతాయి, ఎక్కడెక్కడ ఉంటాయి, ఎటువంటి మొక్కలు, వాటిని పెస్టిసైడ్ లేకుండా అంటే మందులు వేయకుండా ఆర్గానిక్ అని ఇప్పుడు ఇవన్నీ బ్రాండెడ్ అయిపోయింది. కానీ ఆర్గానిక్ వ్యవసాయం మన తాతల నుంచి, మన ముత్తాతల నుంచి మనం చేస్తున్న వ్యవసాయమే ఆర్గానిక్ వ్యవసాయం. వెరీ గుడ్ పాయింట్. దాన్ని ఇప్పుడు ఏదో ఆర్గానిక్ అని ట్యాగ్ పెట్టేసేసి మార్కెట్లో వదులుతున్నారు, కానీ అది కరెక్ట్ కాదండి. అనేది మనం 100% ఆర్గానికే, అంత పండించేట్టు. కాకపోతే ఈ మధ్యలో ఈ ప్రకటనల ద్వారా కొంత ప్రభావితమై రైతులు పెస్టిసైడ్ని ఎంత మోతాదులో వాడాలనో అది తెలియక ఎక్కువ మోతాదులో వాడితే ఎక్కువ దిగుబడి వచ్చేస్తుంది అని చెప్పేసి హానికరమైనటువంటి మందులను ఎక్కువ మోతాదులో వ్యవసాయం మీద చల్లడం వల్ల, ఆ పంటల మీద అది డైరెక్ట్గా మనం కన్జ్యూమ్ చేయడం వల్ల, తీసుకోవడం వల్ల అనారోగ్య కారణాలకు దారితీస్తుంది. ఇప్పుడు చూస్తే మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు అంతా ప్లాస్టికే నోట్లోకి పోయేది. బ్రష్ కాడ నుంచి ప్లాస్టిక్ అని మొదలైతే ప్రతి ప్లాస్టిక్ కవర్, ఒక కవర్ అంటే మీ షాప్లోకి వస్తే ఒక కవర్ ఇస్తే మీరు ఇంకో కవర్ ఇయ్యరా అని అడుగుతున్నారు ఇవాళ. ఎందుకంటే కవర్ ఫ్రీ కదా, 2 కవర్ ఇవ్వండి, 3వ కవర్ ఇవ్వండి, ఇది ఉండేటట్లేదండి. అంటే ఆ కవర్ తీసుకుపోయి ఎక్కడ వేస్తున్నాడు? మళ్ళీ భూమిలో కరగదు. ఆ విధంగా ప్లాస్టిక్ మయమై రాబోయే రోజుల్లో ప్రతి ఇంట్లో ఒక క్యాన్సర్ పేషెంట్ ఉండేటువంటి రోజులు వస్తున్నాయి త్వరలో. ఇప్పటికీ ప్రతి 8 మందిలో ఒక చెక్ చేస్తే ఒక వ్యక్తికి క్యాన్సర్ ఉంటుంది. క్యాన్సర్ వచ్చిన తర్వాత 1-2 నెలలే బతికేది. ఈ జాగ్రత్తలు కనుక మనం ప్లాస్టిక్ను వాడడము, పెస్టిసైడ్కు దూరంగా ఉండడము, వాడకుండా మనం ఈ పెస్టిసైడ్ని వాడకుండా, మందులు హానికరమైన మందులను వాడకుండా వ్యవసాయం చేసే పద్ధతులు మా స్కూల్ పిల్లలకు నేర్పిస్తున్నాను. ఆ ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకున్న ఏదన్నా కొద్ది గొప్ప 1-2 ఎకరాలు ల్యాండ్స్ ఉంటే వాళ్ళ విలేజ్లలో వాళ్ళు వెళ్ళి అక్కడ పంటలు పండించేటువంటి అవకాశం ఉంది. అదే ఈ పొల్యూషన్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందన్న విషయము ఈ విద్యార్థి దశలోనే వాళ్ళని తెలిపించాలని చెప్పేసి ఉద్దేశంతోనే నేను పర్టికులర్గా ఈ ప్రోగ్రాం పెట్టుకొని విద్యార్థులను క్షేత్ర దర్శనం అని ప్రోగ్రాం పెట్టేసేసి సంవత్సరానికి ఒక 2-3 సార్లు పొలం దగ్గర తీసుకెళ్లేసి కూరగాయలు కోయించడము, ఆ తర్వాత వాటికి ఎరువులు వేయించడము, కలుపు కొంచెం తీసేది, అట్లా ఒక రోజు కొద్ది అన్ని నేర్పించడం, అక్కడి ఆహార పదార్థాలతోనే చేసినటువంటి వంటలను ఆ విద్యార్థులకు పెట్టడము, అక్కడ ఒక నైట్ ఉండడము, ఆ మంచి ఆక్సిజన్, పక్కనే అడవి, రిజర్వ్ ఫారెస్ట్ ఉంది, దాని పక్కన మా పొలం ఉంది. అందులో పొలంలో పండేటువంటి కూరగాయలు తెంపించడము, అవే కట్ చేసి మార్నింగ్ వాటిని టిఫిన్లకు ఆ కూరగాయలే వాడడము, లంచ్ కూడా అక్కడియే, బియ్యము కూరగాయలు అక్కడియే. ఆర్గానిక్ టేస్ట్ ఎట్లా ఉంటుంది అనేది ఆ టేస్ట్ వాళ్ళకి తెలిపించడము. ఇంకొక విషయం, మా విద్యార్థుల తల్లిదండ్రులు మా టీచర్లకే
సేల్ చేస్తామమ్మా మినిమం రేట్లో, అది కూడా మామూలు కూరగాయల కంటే తక్కువ రేట్లోనే పెడతాను. వాళ్ళు తింటే ఏమిటంటే వాళ్ళకు కూడా ఐడియా వచ్చేస్తుంది, ఆర్గానిక్ అంటే ఇంతే, అది దానికి ఏదో ఇక్కడ ఈ మామూలు కూరగాయలు 100 రూపాయలు ఉంటే ఇది 200-300 కేజీ ఉండాలని కాదు, దానికంటే తక్కువనే నేను సేల్ చేస్తున్నాను, తక్కువలోనే పెట్టిస్తాను. మీ దగ్గర కూడా పండ్లు కూరగాయలన్నీ పెట్టిస్తున్నాము. అట్లా చాలా మందికి అవేర్నెస్ వస్తుంది. వీలైనంత వరకు వాళ్ళ ఇండ్లపైన మిద్దెలపైన అటువంటి కూరగాయలు పండించేటువంటి విధానం వచ్చేసింది. తొట్లలో కూరగాయలు వేసుకునేది, కొద్ది జాగా ఉంటే ఒక పక్కన ప్లాట్ ఉంటే ఆ ప్లాట్లలో వేసుకుంటాం. నేను గమనిస్తున్నాను ఇప్పుడు ఈ మధ్య చాలా వరకు ఆ అవేర్నెస్ అయితే ఇప్పుడు చాలా వరకు వచ్చింది. ఇంకా ఎక్కువ అవేర్నెస్ వచ్చేసి పెస్టిసైడ్కు దూరంగా ఉంటే క్యాన్సర్ నుంచి తప్పించుకోవడం జరుగుతుంది. చాలా మంచి విషయం చెప్పారు సార్. సో ఈ యొక్క యాక్టివిటీని పేరెంట్స్ ఎలా స్వాగతిస్తున్నారు సార్? మొదట్లో చాలా వరకు పేరెంట్స్ వ్యతిరేకించారు, ఇదేంటిది స్కూల్లో కూరగాయలు పెడుతున్నారు, ఇవి చదువుకునే స్కూల్లో ఇవన్నీ ఏంటి అని చెప్పారు. ఆ తర్వాత చాలా మంది పేరెంట్స్ తీసుకెళ్లి కూరగాయలు పండ్లు ఇంకా రావట్లేవా, అవి ఎప్పుడు వస్తాయి, ఏంటిది ఇవాళ రాలేదు నిన్న రాలేదు, కూరగాయలు ఎప్పుడు వస్తాయి అని వాళ్ళే అడిగి తీసుకెళ్తున్నారు. సో ఇటు ఎడ్యుకేషన్ తో పాటు కల్చర్ అండ్ అగ్రికల్చర్ పరిచయం చేస్తున్నారు సార్. సో ఇట్స్ గొప్ప విషయం యాక్చువల్ చెప్పాలంటే, ఎందుకంటే వాళ్ళ పిల్లలకు కేవలం ఎడ్యుకేషన్ అనే కాదు సార్, సో కల్చర్ పైన మీరు దృష్టి పెట్టారు అండ్ అగ్రికల్చర్ పైన దృష్టి పెట్టారు. సో దట్ వాళ్ళు ఎలా అయినా కానీ వాళ్ళు జీవితంలో పైకి వచ్చే విధంగా మీరు తీర్చిదిద్దుతున్నారు. అదే అంటారు కదా, కల్చర్ ఎక్కడ లేదు, మన అగ్రికల్చర్ లోనే ఉంది. ఎస్, అగ్రికల్చర్ చేస్తే కల్చర్ వచ్చేస్తుంది. ఆ కల్చర్ కోసమే మనం ప్రయత్నం చేస్తాం. సో ఇంపార్టెన్స్ ఆఫ్ గివింగ్ అగ్రికల్చర్ ఇన్ యువర్ ఎడ్యుకేషన్ సొసైటీ చాలా హర్షించదగ్గ విషయం అండి యాక్చువల్లీ. సో మెయిన్గా ఏంటంటే సార్, మీరు ఎందుకంటే కేవలం ఎడ్యుకేషన్ అనే కాదు, సో డిఫరెంట్ యాక్టివిటీస్లలో పిల్లలని తీర్చిదిద్దుతున్నారని తెలుసుకున్న తర్వాత మిమ్మల్ని పరిచయ వేదికలో ద్వారా మాట్లాడించాలనేసి మేము అయితే ఇప్పుడు దీంతో పాటు శారీరక దారుఢ్యము ఉండాల్సిందే విద్యార్థులకు. ఆటలు వాళ్ళలో స్పోర్ట్స్ స్పిరిట్ ఉంటే ఏంటంటే శారీరకంగా బలంగా ఉన్నాడంటే వాడు ధైర్యంగా ఏ సమస్యనైనా ఎదుర్కోగలుగుతాడు, పిరికితనం ఉండకుండా. ప్రతి పాఠశాలకు నాకు ఉన్నటువంటి 8 బ్రాంచ్లలో ప్రతి పాఠశాలకు మినిమం గ్రౌండ్ ఉండేటట్టుగా సొంత భవనాలు నిర్మించి పిల్లలకు ఆటలు అన్ని ఆటలలో వాళ్ళు పాల్గొనేటట్టుగా చేయడము, రెగ్యులర్గా పీటీలు టీచర్లు వాళ్ళని గ్రౌండ్లోకి తీసుకుపోయి డైలీ ఆడిపించడం, ఏదో ఒక గేమ్స్ ఆడిపించి ఫిజికల్ యాక్టివిటీ రెగ్యులర్గా ఉండేటట్టు చేస్తున్నాము. చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అన్ని కూడా, యోగా, మెడిటేషన్. ప్రతి స్కూల్ బిల్డింగ్ మీద నేను పిరమిడ్లు కట్టించేసి విద్యార్థుల చేత మెడిటేషన్కి ఒక పీరియడ్ కేటాయిస్తున్నాను. యోగాతో పాటు మెడిటేషన్ తప్పకుండా ఒక్కొక్క పీరియడ్కి వెళ్ళి డైలీ ఒక్కొక్క పీరియడ్ క్లాస్ పిల్లలు వెళ్ళి మెడిటేషన్ చేసి రావాలి. ఇవన్నీ చేయడం వల్ల మాకు విద్యార్థుల వైపు నుంచి చాలా వరకు సక్సెస్ రేట్ బాగా ఉంది. మానసికంగా దృఢంగా ఉన్నారు. వాళ్ళు ఏ సమస్యను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. ఆత్మహత్యలు ఎక్కువగా పిల్లల్లో భయాలను కూడుకొని, ఇప్పుడు మీరు ఆత్మహత్యలు చేసుకునేటువంటి, నేను ఆ స్కూళ్ళ పేర్లు చెప్పకూడదు కానీ కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులలోనే ఈ ఆత్మన్యూన్యత ఏర్పడుతుంది. వాళ్ళే మాత్రమే ఎక్కువగా ఇటువంటి అటెంప్ట్ చేస్తున్నారు ఇప్పుడు. కానీ మీరు మామూలుగా బడ్జెట్ స్కూల్ అంటే ఏదైతే ఆర్థికంగా తక్కువ ఫీజులతో నడిపించేటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూల్లో చదివే విద్యార్థులు డైరెక్ట్గా కరస్పాండెంట్స్ చైర్మన్స్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళే ఉండి నడిపిస్తారు. ప్రతి పేరెంట్తోనే మాట్లాడతారు. విద్యార్థి ఏ దశలో ఉన్నాడు, ఏ విధంగా ఉన్నాడు, ఏంటిది అనేది ఆయన సొంత పిల్లల్లాగా చూసుకొని పాఠశాలను నిర్వహిస్తున్నారు. అక్కడ విద్యార్థులు చాలా అద్భుతమైన విద్యార్థులు తయారవుతున్నారు. వాళ్ళు సమాజంలో సక్సెస్ఫుల్గా ఉన్నారు. అదే కార్పొరేట్లో ఉన్నటువంటి వాళ్ళు ర్యాంకులకి ప్రాధాన్యత ఇస్తారు, కానీ ఆ విద్యార్థి మానసికంగా ఎంత ఒత్తిడికి లోన్ అవుతున్నారో ఎవరు చూడరు. అక్కడ మార్కులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. పేరెంట్లకు నేను ప్రతి ఒక్క తల్లిదండ్రులు నేను వాళ్ళకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ పిల్లల ఇష్టాలు తెలుసుకోకుండా, వాళ్ళకి ఆ శక్తి ఉందా లేదా అని తెలుసుకోకుండా, ఏదో 2 లక్షలు 1 లక్ష రూపాయలు ఎక్కువ ఫీజు ఉంది అని ఏదో పక్క వాళ్ళు పెట్టారనే ప్రలోభానికి గురి కాకుండా విద్యార్థులను ఏదైతే కరస్పాండెంట్ నడిపిస్తున్నటువంటి, ఓనర్ నడిపిస్తున్నటువంటి స్కూల్స్ ఏవైతే ఉంటాయో, సింగిల్ నంబర్ స్కూల్స్, అటువంటి స్కూళ్ళను సెలెక్ట్ చేసుకొని విద్యను అందిస్తే పిల్లవాడు అద్భుతంగా తయారవుతారు. ఇప్పటికీ పాఠశాలలో విద్యార్థులు ఏ పని చేయకూడదు, మావాడు అది తీసుకోకూడదు, ఇది తీసుకోకూడదు అని అంటారు కదా. నా లాంగ్ విషయం ఒక 20 years బ్యాక్ అండి, నేను స్కూల్ భవనం కడుతున్నా ఓన్గా. నాకు సుమారు ఒక భవనానికి ఇక్కడ జిల్లూడలో ఉన్న బిల్డింగ్కు ఇటుకలంతా కూడా పిల్లలే అందించారండి.
ఓ గ్రేట్. టోటల్గా ఒక 1 hour లో ఒక 1000 ఇటుకలు పైకి వెళ్ళిపోయేది. వాని చేతి నుంచి ఇంకోటి చేతి నుంచి ఇంకో చేతులు పై ఫ్లోర్ వరకు మెట్టుకు ఒక విద్యార్థి నిలబడేవాడు, పైకి వెళ్ళిపోయాడు. ఒక్క పేరెంట్ కూడా ఇట్లెందుకు చేయించారు అని చెప్పి అడగలే ఆ రోజుల్లో. ఇది 2004-05 ప్రాంతంలో విషయం అండి. ఈ వాటికి నా స్టూడెంట్స్ వాళ్ళు వచ్చి ఇప్పటికి గుర్తు చేసుకుంటారు, సార్ మేము ఈ పాఠశాల కట్టేటప్పుడు అంతా మేమే చేసినాం కదా సార్, ఇది మన స్కూల్ అని చెప్పేసి ఓ ఫీలింగ్ ఉంది. ఇప్పుడు విద్యార్థులు స్కూలు లాస్ట్ వర్కింగ్ డేలో నల్లాలు, కెమెరాలు అన్ని ఇరగొట్టిపోతున్నారు. వాటి మీద అఫెక్షన్ లేదు కదా, వాటికి అవగాహన అనుకుంటున్నారు. ఒకప్పుడు విద్యార్థులు ఏం చేస్తున్నారంటే, సార్ ఇక్కడ ఇది పోయిందా సార్, అక్కడ ఇది ఇవన్నీ ఇంకా కొంచెం ఇది బాగా బెటర్గా చేస్తే ఇంకా బాగుంటుంది సార్ అని ఫెసిలిటీస్ అని వాళ్ళు వచ్చి సలహాలు ఇస్తున్నారు. ఇప్పుడు విద్యార్థులు ఏంటంటే ఇరగొట్టిపోతున్నారు. 10th క్లాస్ అయిపోయే ముందు స్కూల్లో ఉండేటి వాటిని అన్నింటిని కూడా విరగొట్టిపోతున్నారు. బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నారు. అంటే ఇది మనది కాదు అనే ఒక అంటే భావన విద్యార్థులు వస్తున్నారు. అంటే సమాజం మీద ఎఫెక్ట్ వీళ్ళది ఎంత పడుతుంది. నేను చాలా స్కూళ్ళలో చూసిన ఇది చేస్తున్నారని చెప్పేసి చాలా మంది కరెస్పాండెంట్ మాట్లాడుకుంటున్నారు. ఇదేంటి కల్చర్ అనేది, అంటే మనది కాకపోతే ఇది ఏమైనా చేసేవచ్చా అనే స్టేజ్కి విద్యార్థులు పోవడం వల్ల సమాజం నష్టం పోతుంది. రేపు ఒక బస్సును కూడా అట్లే పలగొడతాడు, ఏదైనా బస్సులో ఉన్నప్పుడు సీట్లను కట్ చేస్తాడు. ఇవన్నీ దుశ్చర్య కదా, తప్పు కదా. ఇవన్నీ కొన్ని విషయాలు, కొన్ని చట్టాలు ఇప్పుడు ఉన్నటువంటి ఫోక్సో చట్టానికి సంబంధించిన విషయాలు పోలీస్ వాళ్ళు వస్తున్నారు, అవేర్నెస్ చేస్తున్నారు. గర్ల్స్ చిల్డ్రన్స్ మీద జరిగేటువంటి దాని అబ్యూస్ బిహేవింగ్ మీద రెగ్యులర్ ప్రోగ్రామ్స్ మా టీచర్లు అవేర్నెస్ చెప్తున్నారు. దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ నుంచి వస్తారు, సెంట్రల్ పోలీస్ స్టేషన్ నుంచి వస్తుంటారు, వచ్చి పిల్లలకు అవేర్నెస్ ప్రోగ్రామ్ చెప్తున్నాను. అడ్వకేట్లతో నేను చట్టాల గురించి చెప్పిస్తున్నాను పిల్లలకు, డాక్టర్లతో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చెప్పిస్తున్నాను. సామాజికంగా కూడా విద్యార్థులు ఎక్కడ కూడా ఏ వాస్తు ప్రభుత్వ ప్రైవేటు ఏ ఆస్తులైనా మనమే అనుకొని ప్రవర్తించేటట్టుగా పిల్లలను మనం మోటివేట్ చేయాల్సింది స్కూల్ లెవెల్. రెస్పాన్సిబుల్ సిటిజన్ తీర్చిదిద్దడం అనేది చాలా ఇంపార్టెంట్. రేపటి పౌరులు భారతదేశానికి కాపాడుకోవాలి కదా, అటువంటి విద్యార్థులను తయారు చేయాలనే ఉద్దేశంతోనే ఈ స్కూల్ నిర్వహిస్తున్నాను. ఒక ఫ్యాషన్ గా నడిపించాలనే కోరిక. ఓకే సార్. సో మీరు ఎందుకంటే ఒక రెస్పాన్సిబుల్ గా అన్నారు కాబట్టి మా లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటే మన లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ద్వారా లాస్ట్ 2 years నుంచి ఏంటంటే ఒక ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తాం సార్. మ్యాక్సిమం ఏంటంటే ఘర్ ఘర్ డాక్ డబ్బా అనేసి ఈ యొక్క ప్రోగ్రామ్ అండి. సో మెయిన్ ఏంటంటే మన ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుంటూ, లైక్ మీరు అన్నారు కదా ఆర్టీసీ బస్సే కానివ్వండి, లేకపోతే రైల్వేస్, అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలనేసి మై నేషన్ బాక్స్ అనేసి ప్రతి ఇంటి ముందు, ఎందుకంటే ఇది పోస్ట్ బాక్స్ అనేది ఒకప్పుడు మన ఇంటి ముందు కనిపించేది, అందులో లెటర్స్. ఇవాళ పిల్లలు లెటర్స్ కానివ్వండి ఏదైనా కానీ కూడా మొబైల్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళు అంతా కూడా మొబైల్స్ రాయడం మొదలు పెట్టారు. అంటే టైపింగ్ చేయడం వల్ల వాళ్ళకి ఏ రూపకంగా వాళ్ళకి నెక్స్ట్ వర్డ్ ఏంది అనేది వాళ్ళకి వచ్చేస్తుంటుంది. అవును, వాళ్ళకి గ్రామర్ ఆలోచించకుండా వాళ్ళకి యొక్క మొబైల్ అనేది అలవాటు పడడం వల్ల సో లెటర్స్ రాయలేకపోతున్నారు. అండ్ ఇవాళ మీరు ఒక గ్రూప్స్ కానివ్వండి, లేదు అంటే ఒక సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ రాయాలంటే మీకు లెటర్ అంటే రైటింగ్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని దృష్టిలో ఉంచుకునేసి మనము ప్రతి సెషన్ వైజ్ గా లెటర్ రైటింగ్ కాంపిటీషన్ చేస్తున్నాం సార్. సో ఆ స్కూల్స్ వల్ల కానీ మేము అంటే మామూలుగా ఇప్పుడు మీ స్కూల్స్ కూడా నేను అంటే ఇస్తాను, పేపర్స్ ఇస్తాను. సో ఈ లెటర్ రైటింగ్ కాంపిటీషన్ అనేసి లాస్ట్ టైం మనము పోస్టల్ డిపార్ట్మెంట్ పైన చేస్తాం. ఈసారి రైల్వే డిపార్ట్మెంట్ పైన మనము లెటర్ రైటింగ్ కాంపిటీషన్ మనకి June 30th లాస్ట్ డేట్ అండి. ఓకే. సో నేను మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే మీ కింద కూడా సే నో టు డ్రగ్స్ అనేది కూడా మీకు ఈ బాక్స్ ముందు ఎందుకు పెట్టామంటే ప్రతి ఇంట్లో నుంచి పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు అనే దానిపైన అవగాహన ఉండాలి. డ్రగ్స్ రహిత సమాజాన్ని మనం నిర్మించాలి అంటే స్టార్ట్ అవ్వాల్సింది మన ఇంట్లో నుంచి అనే దానిపైన తెలపడమే ఈ మై నేషన్ బాక్స్ ఘర్ ఘర్ డాక్ డబ్బా చేస్తున్నటువంటి కార్యక్రమం సార్. నార్కోటిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చేసి టీవీ మా దగ్గర ఉన్న హై స్కూల్ విద్యార్థులకు అందరికీ కూడా మోటివేట్ చేయడం జరిగింది. వాళ్ళు ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చి ఏదైనా ఎక్కడ మీకు అనుమానం అనిపిస్తే ఈ టోల్ ఫ్రీ నంబర్ చేయండి. వాళ్ళని ఎలా గమనించాలి, ఇప్పుడు ఎలక్ట్రికల్ సిగరెట్ అని చెప్పేసి ఏదో పెన్ లాంటిది ఉంటుంది దాంతో తాగుతారని, తర్వాత పాండబాలలో దొరుకుతుందని కొన్ని మత్తు పానీయాలు, ఇటువంటి ఏ అనుమానాలు ఏవైనా అనిపించినా లేదా స్కూల్లో విద్యార్థులు కొంతమంది అది సేవించి రావడము వాళ్ళని ఎలా గమనించాలి, ఇవన్నీ టెక్నిక్స్ వాళ్ళు వచ్చి చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మాకు స్కూల్లో చెప్పిపోయారు, చెప్తున్నారు. దానివల్ల కొంత కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది స్కూల్ లెవెల్లోనే. ఇప్పుడు ఏంటంటే
స్కూల్ లెవెల్ పిల్లల్ని క్యాచ్ చేశారు, ఇది వ్యాపారం చేసుకునే వాళ్ళంతా కూడా. ఆ అమాయక పిల్లలు వాళ్ళ వయసు అట్రాక్ట్ అయిపోతారు, ఇదేదో మత్తుగా ఉంటుందని చెప్పేసి ఈ విషయంలో మేము కూడా చాలా అన్ని స్కూళ్ళల్లో విద్యార్థులు అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. అండ్ మెయిన్ ఏంటంటే సార్, మనం స్కూల్స్ లో మీరు చేస్తున్నారు, అండ్ మెయిన్ పేరెంట్స్ ఎస్పెషల్లీ ఇంటికి ఎక్కడ పోయినా కానీ లాస్ట్ కు తను వచ్చేది, వాళ్ళ పిల్లలు వచ్చేది వాళ్ళ ఇంటికి, ఆ పిల్లల పైన ఒక కన్ను వేయాలి. అయితే ఏం జరుగుతుందంటే సార్, ఇక్కడ పేరెంట్స్ ఫీజు కడుతున్నాము, స్కూల్ పంపిస్తున్నాము, అంతా స్కూలే చూసుకోవాలని చెప్పేసి తత్వం వచ్చేసిందండి. తల్లి తండ్రి ఇద్దరు ఉద్యోగ భారంతోనే మార్నింగే వెళ్ళిపోవడము, పిల్లలకు స్కూల్లో వదిలేసి వెళ్ళడము, వాళ్ళు వచ్చే వరకు వీళ్ళు ఇంట్లో ఉంటారు. వాళ్ళు వాళ్ళ ఉద్యోగ రీత్యా ఆర్థికంగా అభివృద్ధి కావడం కోసం తల్లిదండ్రులు కష్టపడుతుంటారు. అది పిల్లలకు అర్థం కాదు. ఇక్కడ కొంచెం మిస్కమ్యూనికేట్ అవుతున్నారు పిల్లలు. వాళ్ళు వచ్చే వరకు వాళ్ళు ఏదో యాక్టివిటీస్, వాళ్ళు ఏదో ఫోన్లు, ఏదో ఫ్రెండ్షిప్, అయితే రాత్రి మాక్సిమం చాలా మంది పిల్లలు ఇప్పుడు ఒక బర్త్డేలు ఇళ్లలో చేయట్లేదు, తల్లిదండ్రుల దగ్గర చేయట్లేదు, రోడ్ల మీద చేస్తున్నారు. అటువంటి ఇన్సిడెంట్ నేను చాలా సార్లు చూసిన. రోడ్ల మీద బర్త్డేలు అంతా కూడా రోడ్డు మీద నలుగురు ఫ్రెండ్స్ కలిసేసి ఆ కేకులు తీసుకొచ్చేసేసి పూసుకోవడం శరీరానికి రకరకాలుగా. అంటే అది ఎక్కడికి వెళ్తున్నాం మనము అనేది అన్నం కంటే అభివృద్ధి కావాలి, సెల్ ఫోన్లు వాడాలి, టీవీలు చూడాలి, కానీ వీటిని సద్వినియోగం చేసుకునే పద్ధతిలో చూసుకుంటే నష్టం లేదు కదా. ఎందుకు వాడకూడదు? ఇప్పుడున్న టెక్నాలజీ అరచేతిలో ఉన్నది కదా. ఆ అరచేతిలో ఉన్న టెక్నాలజీని ఇప్పుడు ఏదో గూగుల్కి అడిగితే ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి అంటున్నారు. గూగుల్లో మంచి తెలుసుకునే విషయాలు చాలా ఉంటాయి. అందుకు ఫోన్ వాడాలి, ఎంత వాడాలో అంత వాడాలి, ఆరోగ్యం కూడా చూసుకోవాలి. ఆ విషయంలో పేరెంట్స్ కొంచెం జాగ్రత్త వహిస్తేనే. చిన్న పిల్లలు అన్నం తినట్లేనంటే ఫోన్ ఇస్తున్నారు, వాడు ఫోన్తో ఆడుకుంటున్నానే ఉంటున్నారు, ఆ రోజంతా ఫోన్తో ఆడుకుంటుంటారు, మదర్ ఏమో పని చేసుకుంటుంది, డిస్టర్బ్ చేయడు కదా అంటున్నారు. మరి మనమ్మ మనల్ని ఇట్లా నలుగురు పిల్లలను సాది చేసి వాళ్ళ పనులు చేసుకుంటూ చేయలేదా? మనం కాలేదా పెద్దగా? అంటే అది అప్పటిది వేరు ఇప్పటిది వేరు అంటున్నారు. అంటే బికాస్ ఆఫ్ ఇప్పుడున్నటువంటి మైక్రో ఫ్యామిలీస్ మధ్య ఇక్కడికి వచ్చేసిన ప్రాబ్లం ఏంటంటే, మైక్రో ఫ్యామిలీస్ ఉండడం వల్లనే ఇదంతా. భార్య, భర్త, పిల్లలు, ఇంకెవరు ఉండకూడదు మాత్రం. అంటే దీనికి కారణం ఏంటంటే ఆర్థిక భారం కూడా ఒక విధంగా చెప్పవచ్చు. ఆర్థికంగా భారం అవుతుంది. ఒకప్పుడు వ్యవసాయం ద్వారా పండేటువంటి పంటలు, ఒక సంవత్సరానికి సరిపడే పంటలను ఆ వ్యవసాయదారులు పండించేవారు. ఎక్కడ అడగాల్సిన అవసరం లేదు, అప్పు చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ అది లేదు పరిస్థితి. ఉద్యోగం చేసి సంపాదిస్తేనే మనం ఆహార పదార్థాలు వస్తున్నాయి. ఇవన్నీ ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఇంటర్లింక్ అయిపోయి డెఫినెట్లీ మీతో మాట్లాడుతుంటే అసలు సమయం తెలియట్లేదు సార్. అండ్ చాలా విషయాలు ఉన్నాయి మీతో మాట్లాడాలనేసి. మీరు ఎల్పిడిఓ స్టూడియోకి రావడం అండ్ మీ యొక్క అమూల్యమైన సందేశం మా వ్యూవర్స్కి కానివ్వండి, మీ స్టూడెంట్స్ కానివ్వండి, స్టూడెంట్స్ పేరెంట్స్ కానివ్వండి, ఇచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. నమస్కారం సార్. ఎల్పిడిఓ ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడే పెట్టి దీన్ని నిర్వహించాలనే ఐడియా మీకు ఎందుకు వచ్చింది? ఆ ఉద్దేశం ఏంటిది అసలు? సార్ అదే ఎల్పిడిఓ అనేది ఏంటంటే సార్, యాక్చువల్లీ ఒక సుదీర్ఘ ప్రయాణం నుంచి మొదలు పెట్టింది. యాక్చువల్లీ చెప్పాలంటే దాదాపు ఒక దశాబ్దం పైన నేను విదేశాల్లో ఉన్న వ్యక్తినండి. అవును. సో ఏంటంటే ఎక్కడ ఏ కంట్రీలో వెళ్ళినా కానీ కూడా మన భారతీయులు ఉంటారండి. ఎక్కడ పోయినా కానీ కూడా అది వైట్ కలర్ జాబ్ ఉండని, బ్రౌన్ కలర్ జాబ్ ఉండని, బ్లాక్ కలర్ జాబ్ ఉండని, ఏ కలర్ జాబ్ అయినా కానీ కూడా భారతీయులు కనిపిస్తున్నారు. ఏంది మన వాళ్ళంతా వలస జీవుల్లాగా ఇంకెన్నేళ్ళు ఉంటారు ఇలా? స్వతంత్రం తెచ్చుకున్న తర్వాత నాకు అంటే ఒక చిన్నపాటి ఆవేదనతో మొదలుపెట్టినటువంటి సంస్థ అండి ఎల్పిడిఓ అనేది, లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అండి. సో దాంట్లో లోతుగా వెళ్తే పలు కారణాలు ఉన్నాయి, కానీ మన వంతు మనం ఎలా చేస్తే బాగుంటుంది అనే దానిపైన ఆలోచించి, ఎందుకంటే ఇవాళ ఏదైనా కానీ కూడా సార్, వ్యాపారం అనేది దాదాపు 70% స్థానికుల చేతుల నుంచి వెళ్ళిపోయింది. ఒకసారి మన చేతుల్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ స్వతంత్ర పోరాటం మొదలు పెట్టాల్సిందే. అలానే మనము 150 ఏళ్ళు కష్టపడ్డాం. మళ్ళీ ఇప్పుడు మనం తాత్కాలికంగా మన పిల్లలు బాగున్నారు, మనం బాగున్నాము, మనం ఎక్కడున్నా కానీ పర్లేదు, మన దేశం ఏమైపోయినా పర్లేదు అనేసి మనం అలాగే వలస జీవుల్లాగా విదేశాలలో ఉంటే, మళ్ళీ రేపు పొద్దున 1496లో వాస్కో డిగామా గారు భారతదేశాన్ని వెతుక్కుంటూ వచ్చాడు. అలాగే ఇంకొక 10 జనరేషన్స్ దాటిన తర్వాత, అంటే ఒక 5-6 జనరేషన్స్ దాటిన తర్వాత విదేశాలలో ఉన్న భారతీయులు వాళ్ళ మనవాళ్ళు కానివ్వండి, మళ్ళీ మన భారతదేశాన్ని తిరిగి వెతుక్కుంటూ రావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. వాళ్ళు వచ్చి మళ్ళీ స్వతంత్ర పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని గమనించి ఈ లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేసి మనం స్థాపించబడిందండి. ఇప్పుడు ఎలాగో వ్యాపారాలు మన చేతుల్లో లేవు, అట్లీస్ట్ స్థానిక భూమి అన్నా కూడా 60% మన చేతుల్లో ఉండాలనేసి మా పోరాటం. తద్వారా ఏంటంటే మన రాష్ట్రాన్ని కాపాడుకుంటే మన దేశాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఈ భాషతో కూడినటువంటి రాష్ట్రాలు మన దేశానికి పట్టుకొమ్మలు.
గ్రామాలు ఎలానో అవును. ఈ రాష్ట్రాలు కూడా మనకు ముఖ్యం, మన భాష ముఖ్యం అనే దానిపైన ఈ యొక్క పోరాటం. సో దాంట్లో భాగంగానే ఎక్కడో ఒక దగ్గర మొదలు పెట్టాలనేసి ఇక్కడ మనం లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. థ్యాంక్స్ అండి. మీరు ఇది చేస్తున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఇది ఇంకా ఇట్లనే కొనసాగించాలి.